ఓటర్లను తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం ముందుకు దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల ప్రజల నుండి మద్దతు కూడగడుతున్నారు. న్యాయవాదుల నుండి అనూహ్య స్పందన అందుకున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి భరత్తో రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో వడివడిగా ముందుకి అడుగులు వేస్తూ దూసుకుపోతున్న రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఈ భరత్కు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించడం జరుగుతుంది. ఆయన ప్రస్తుతం రాజమండ్రి బార్ అసోసియేషన్ దగ్గర న్యాయవాదులు కలిసి వాళ్ళ న్యాయవాదుల మద్దతు కూడా కోరడం జరిగింది. ఆయనకి ఎటువంటి స్పందన లభిస్తుంది, వాళ్ళకి ఎటువంటి హామీలు ఇస్తున్నారనేది ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ఏంటి మీకు ఎటువంటి మద్దతు లభిస్తుంది అన్ని వర్గాల నుంచి? ఇప్పుడు ముఖ్యంగా మేము వెళ్ళి బార్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఒకటే కోరుతున్నాము. నేను రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను రాజమండ్రి వాసిని. ఇప్పుడు దాకా మీరు బయట ప్రజలందరినీ కూడా బయట నుంచి వచ్చిన నాయకులను ఆశీర్వదించారు. నేను రాజమండ్రిలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మీ యొక్క సమస్యలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు కోరిన దాని ప్రకారం అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటానని హామీ ఇస్తూ వీరందరి యొక్క ఓట్లు, వీరి అందరి యొక్క మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఎమ్మెల్యే అభ్యర్థి కింద వీరు కూడా బార్ అసోసియేషన్ మెంబరే కాబట్టి వాళ్ళ సొంత ఇంటిలో వెళ్ళి వీళ్ళందరినీ కూడా అభ్యర్థించి ఓట్లన్నీ కూడా మా వైపు ఉండేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా కోరుచున్నాము. ఇక న్యాయవాదులకు సంబంధించి ఎప్పటి నుంచి అపస్కృతంగా ఉన్న సమస్యలు చూసినట్లయితే హెల్త్ కార్డులు లేవు వీళ్ళకి, అలాగే డెత్ బెనిఫిట్స్ లేవు, అలాగే వీటికి సంబంధించి మీకు ఎటువంటి? ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మేనిఫెస్టోలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ, అందరికీ ఆరోగ్యశ్రీ అని మేమందరం కూడా కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే మేనిఫెస్టోలో కూడా ఈ నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అదేవిధంగా వీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో గతంలో రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నేను రాజకీయాలు కొత్త అయినప్పటికీ వీరి యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని రాబోయే రోజుల్లో పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తానని తెలియపరుస్తున్నారు. ఇక్కడ న్యాయవాదుల్లో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇళ్ల స్థలాలు లేవని చెప్పేసి గతం నుంచి కూడా గత పాలక వర్గాలను కూడా చాలామందిని కోరినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం లభించలేదు. మీ మేనిఫెస్టో ద్వారా వీళ్ళకి ఎటువంటి హామీ? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఏ రంగమైనా కానివ్వండి, ఇంటలెక్చువల్స్లో మనం ముఖ్యంగా తీసుకుంటే న్యాయవాదులు ప్రథమ స్థానంలో ఉంటారు కాబట్టి ఇందులో ఎవరైతే అర్హులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక స్థానం కల్పించే విధంగా ఏదైతే పక్కా ఇల్లు నిర్మించే కార్యక్రమం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇంటలెక్చువల్స్ కూడా ఇందులో అర్హులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా తగు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇక్కడ లోకల్ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్రావు గారి యొక్క నాయకత్వంలో ముందుకు సాగుతుందని తెలియపరుస్తున్నారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న న్యాయవాదుల్ని మీరు ఏం కోరదలుచు? ఏదండి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న సమాజంలో ఈ న్యాయవాదులేనండి. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుష్ట పాలన ఉందో దీన్ని పూర్తిగా ఎండగడుతూ వారు ఆ రోజున ప్రత్యేక హోదాపైన హామీ ఇచ్చి ఉన్నారు. ఇలాంటి ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ప్రజలందరికీ కూడా చైతన్యపరిచే కార్యక్రమం చేయమని మేము అందరినీ కూడా కోరుతున్నాము. వారు ఏ రకంగా అయితే ప్రత్యేక హోదాపైన యూటర్న్లు తీసుకున్నారో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువున ముంచిన చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మెడలు వంచి మరి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అక్కడ నేషనల్ సర్వేలు కూడా క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సర్వేల్లో సుమారుగా 25 ఎంపీల్లో 23 ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది. అక్కడ కేంద్రంలో అబ్సల్యూట్ గవర్నమెంట్ వచ్చే దాఖలాలు కనబట్టలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపితే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని ఎన్నుకునే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని మేము అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వైసీపీ అధికారంలోకి వస్తే న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతున్నది. న్యాయవాదులు కూడా సంపూర్ణ మద్దతు భరత్కి తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాజమండ్రి అర్బన్కి సంబంధించి వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్రావు కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన మద్దతు తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.